ప్రియ సహోదరులారా, మనం ఈ కుటుంబము, క్రైస్తవ వివాహాలు, తర్వాత కుటుంబ వ్యవస్థ పరిశీలన గురించి చెప్పుకుంటూ ఈ విడి కుటుంబాలు, ఉమ్మడి కుటుంబాలు, విడి కుటుంబాలు అయిపోయి చిన్న కుటుంబాల వల్ల వచ్చేటువంటి సమస్యలు ఏంటో తెలుసుకుందాం. ఈ చిన్న కుటుంబాల్లో ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే భార్యాభర్తల మధ్య సంబంధము బలహీనపడే అవకాశాలు ఉన్నాయి ఈ చిన్న కుటుంబాల వల్ల. ఉమ్మడి కుటుంబం నుంచి ఉద్యోగరీత్యానో వ్యాపార రీత్యానో బయటకు వచ్చేస్తున్నారు, వచ్చి సింగిల్ ఫ్యామిలీస్ పెట్టుకుంటున్నారు. మరి సింగిల్స్ ఫ్యామిలీస్ ఉండటం వల్ల ఈ కుటుంబ వ్యవస్థ బలహీనపడే అవకాశాలు అనేది మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అది ఏమిటాయంటే పెద్దలకు దూరంగా ఉండటం మూలంగా అదుపు లేక భార్యాభర్తలకు వ్యక్తిగత స్వేచ్ఛ అధికమైతే అది అనేక అర్థాలకు, అనర్థాలకు, సమస్యలకు కారణమవుతుందని మనం తెలుసుకోవచ్చు. వ్యాపార ప్రకటనల ప్రభావం చేత కానీ, పరిసరాల ప్రభావం చేత వలన కానీ, వ్యక్తిగత కోరికలు, వ్యామోహాలు చేత కానీ అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. భార్యాభర్తలు వేరువేరు స్థలాలకు పనికి వెళ్ళినప్పుడు అక్కడ వేరువేరు వ్యక్తులతో వేరువేరు అలవాట్లు, పరిచయాలు ఏర్పడవచ్చు. పరిచయమయ్యే ఎదుటి వ్యక్తి పురుషుడైనా కావచ్చు, లేదా స్త్రీ అయినా కూడా కావచ్చు, మంచివారైనా కావచ్చు, లేదా చెడ్డవారైనా కావచ్చు. దీనివల్ల భార్యాభర్తల మధ్య పరస్పర స్పర్ధలు, మనస్పర్ధలు, అవమానాలు, అలజడులు మొదలవుతాయి. భర్త కానీ భార్య కానీ ఉద్యోగ నిమిత్తము చాలా కాలం పాటు విదేశాల్లో ఉండటం, ఒకరికి ఒకరు చాలా కాలం దూరంగా ఉండే సందర్భాల్లోనూ ఈ సమస్యలు మరింత తీవ్రంగా ఉత్పన్నమయ్యే అవకాశాలు ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉంటాయి. ఉమ్మడి ఫ్యామిలీలో ఉన్నప్పుడు ఏ బాధన బందీ లేదు, పెద్ద తలకాయ తండ్రి చూసుకునేవాడు. అన్ని ఉమ్మడి పంట ఉండేది, ఉమ్మడిగా అన్ని కూడా ఖర్చులు అన్ని బరాయించుకుంటూ చేసుకుంటూ వచ్చేవాళ్ళు. వంట వార్పు వీళ్ళు కష్టపడి పనిచేయడం ఉండేది. ఎప్పుడైతే బయటకు వచ్చేసి సింగిల్ ఫ్యామిలీస్ పెట్టుకున్నారో ఈ ఉద్యోగరీత్యా మరి ఒక చోటకి వెళ్ళిపోయినప్పుడు మరి అద్దెకి వెళ్తారు. అద్దెకి వెళ్ళినప్పుడు మరి అద్దెంటి పక్కన వాడు కానీ, పరిసరాల వాడు కానీ, అపార్ట్మెంట్లు అద్దుకుంటే వాడు కానీ, వాళ్ళతో పక్క వారితో సంబంధ బాంధవ్యాలు ఏర్పడతాయి. మంచి చెడ్డ మాట్లాడుకోవటం ఇవన్నీ. అలాగే ఉద్యోగరీత్యా ఆఫీసుల్లోకి వెళ్ళినప్పుడు కూడా ఆఫీసుల్లో పై అధికారులు కానీ, ఇంకా కొలీగ్స్ కానీ, వీళ్ళతో సంబంధ బాంధవ్యాలు ఏర్పడటం అనేది మనం చూస్తాం. తద్వారా ఏమవుతున్నాయి అంటే ఇదిగో మాకు ఇవ్వండి, కార్లు ఉండి, లగ్జరీ ఇవ్వండి అంటాం. ఒకళ్ళ అవసరాలు ఒకళ్ళు చెప్పుకోవటం, ఆర్థిక పరిస్థితులు చెప్పుకోవటం. ఈ ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా మరి ఆడవాళ్ళని, స్త్రీలని వీళ్ళు లొంగ తీసుకోవటం, డబ్బులు ఇవ్వటం, అప్పులు పెట్టడం, అప్పులు తీర్చకపోతే వాళ్ళని లైంగిక కోరికలు ప్రేరేపించడం చేయటం, లేదా ఉద్యోగాల్లో ప్రమోషన్లు కావాలంటే లైంగిక కోరికలు తీర్చమంటాం. వివిధ ఆఫీసుల్లో వివిధ రంగాల్లో మనం చూస్తూనే ఉన్నాం. లేదు భర్త ఒక్కడే ఉద్యోగం చేస్తాడు, భార్య ఇంటికాడే ఉంటుంది, ఆ పక్క పోర్షన్లో ఉండేటువంటి వారితో పరిచయాలు ఏర్పడతాయి, ఎదురింటి వారితో పరిచయాలు ఏర్పడతాయి. మరి వీళ్ళు ఇక్కడ లైంగిక భావాలు కూడా పెరిగిపోయి మరి ఈ చెడు వ్యసనాలకి, దుర్బుద్ధులకి అలవాటు పడే అవకాశం ఉంటుంది. లేదు భర్త త్రాగిపోతనుకో, ఇద్దరు కలిసి త్రాగడం, ఇంట్లోనే కూర్చోవడం, భార్యలతో మరి ఆమ్లెట్లు ఇవన్నీ తెప్పించుకోవడం, వేసుకోవడం, ఇవన్నీ కూడా మరి రకరకాల గందరగోళానికి మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా విదేశాల్లో భర్త ఒకడే ఉద్యోగం చేస్తూ భార్యని ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోతే, చాలా కాలం వరకు రాకపోతే మరి ఇక్కడ ఉన్నటువంటి లైంగిక కోరికల కోసం వీడు వేరే వాళ్ళకి అలవాటు అవడం, తిరగటం, చేయటం, అక్కడ తన లౌకిక కోరికల కోసం అక్కడ వేరే వాళ్ళతో మరి ఉండటం, వేరే కాపురాలు పెట్టడం, ఇవి మరి మనస్పర్ధలు ఏర్పడటం, రాను విడాకులకు దారితీసే ప్రమాదాలు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఈ స్త్రీ పురుష సమానత్వ భావాలు, స్వేచ్ఛ, వ్యక్తిగతాల వల్ల కూడా భార్యాభర్తల సంబంధం బెడుచుకుంటే ప్రమాదం ఉంది. భార్యాభర్తల సంబంధం అన్ని బెడిసిపడటానికి చాలా రకాలు ఉంటాయి. ఈ లైంగిక వేధింపులు, లైంగిక కారణాలే కాకుండా భార్యాభర్తలు ఇద్దరు కూడా పనిచేస్తున్నారు అనుకోండి, సమాన జీతం తెచ్చుకున్నాం, నా పెత్తనం చెల్లాలి, నా మాట వినాలి
ఆడ లేదు మగ లేదు, నీతో పాటు సమానంగా నేను సంపాదిస్తున్నాను అని చెప్పేసి ఇక్కడ మళ్ళీ భేదాలు తేడాలు వచ్చేస్తాయి. అదేవిధంగా అత్తమామలు చూడటం, నా వాళ్ళు వస్తే నువ్వు సరిగ్గా చూడటం లేదు, నీ వాళ్ళు వస్తే నేను బాగా చూస్తున్నాను అని భార్య, మరి భార్యతో భర్త, నీ తాలూకు బంధువులు వస్తేనే ఉన్నా నేను అన్ని తెచ్చి పెడుతున్నాను, అన్ని చూస్తున్నాను, నా వాళ్ళు వస్తే కనీసం పలకరించవు, చూడవు, చేయవు. మరి ఎలాంటి విభేదాలు, ప్రేమ అనురాగాలన్నీ కూడా దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. ఈనాడు పురుషుల వల్ల స్త్రీలు కూడా పెద్ద చదువులు చదువుకుంటున్నారు, పనులకు బయటకు వెళ్ళడం, డబ్బు సంపాదించడం, గొప్ప పదవులను నిర్వహించడం జరుగుతుంది. దీనివల్ల తరతరాలుగా ఇంటి పనులకే పరిమితమైన స్త్రీ ఈనాడు వ్యక్తిగత స్వేచ్ఛ, ఆర్థిక స్తోమత, ఆత్మవిశ్వాసం, స్వావలంబన స్థితి స్తోమతలు లభించాయి. అందువల్ల భార్యాభర్తలపై ఆధారపడి జీవించడం, వారి అధికారానికి లొంగి ఉండటం వంటి భావాలు అంగీకరించక స్వతంత్రంగా జీవించడం వైపు మొగ్గు చూపడం జరుగుతుంది. ఇలా పురుషాధిక్యతకు వ్యతిరేకత ఎదురవడం వల్ల కూడా భార్యాభర్తలు పలు సమస్యలకు గురవుతున్నారు. ఆడవాళ్ళతో పాటు స్త్రీలు చదువుతున్నారు. భర్త డాక్టర్ అయితే భార్య కూడా డాక్టరే, భర్త లాయర్ అయితే భార్య కూడా లాయరే, పోలీస్ ఆఫీసర్ అయితే వీళ్ళు కూడా పోలీస్ డిపార్ట్మెంట్లోనే, జడ్జీలు అయితే జడ్జీలు, లాయర్లు అయితే లాయర్లు, ఎవరికి వాళ్ళకి చూసి సంబంధాలు చేసుకుంటున్నారు, నాతో పాటు సమాన హోదాగా ఉండాలి అని చెప్పేసి. కాబట్టి నేను సంపాదిస్తున్నాను, నీ మాట నేను ఇదే ఉంది, నువ్వు ఉండవుంటే లేకపోయినా ఉంటే, కావాలంటే మరి నీ మాట నేను వినాల్సిన పని లేదు, వెళ్ళిపో, నేను వేరే ఉంటా, విడాకులు తీసేసుకుందాం, నాకు సంపాదన లేదా, నాకు ఆస్తి లేదా, నాకు బ్రతుకు లేదా అని చెప్పేసి వీళ్ళు ఒకరికి ఒకరు పోటీలుగా ఉండి ఈ భార్యాభర్తల సంబంధాలు తెగిపోయే అవకాశం అనేది వస్తుంది. అయితే పిల్లల గురించి ఆలోచిస్తున్నారా? వీళ్ళు పోట్లాడుకుంటుంటే ఈ పిల్లలు ప్రేమ కరువు అయిపోతుంది. వీళ్ళ గురించి వీళ్ళు ఏమైపోతారు, వీళ్ళు ఎక్కడ ఉంటారు, వీడికి తండ్రి ఎవడు, నువ్వు తల్లి ఎవరు అని చెప్తే సమాధానం ఎక్కడి నుంచి వస్తుంది వీళ్ళకి? అసలు అవి కూడా పట్టించుకోవట్లా. వాళ్ళు ఏమైపోతే మాకేంటి, నా సుఖానికి పిల్లలు అడ్డమైతే వాళ్ళని కూడా చంపేస్తా, తీసుకెళ్ళి కాళ్ళలో పడేస్తా, నదిలో పడేస్తా, విషం ఇచ్చేస్తా, చంపేస్తాని ఇప్పుడు మరీ ఘోరంగా తయారైపోయారు. అంత భయంకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడింది. పూర్వం లైంగిక విషయాలపై చర్చించడం కానీ ఆలోచించడం కానీ పాపంగా పరిగణింపబడేది. లైంగిక చర్యలు అనేది కేవలం భార్యాభర్తల మధ్య సంతానోత్పత్తికి ఉపకరించే చర్యగా మాత్రమే భావింపబడేది. ఈ సెక్సువల్ కాంటాక్ట్, లైంగిక పరమైనటువంటి దాంపత్య జీవితం అనేది పిల్లల కంటే చాలు, భగవంతుడు ఒకళ్ళు ఇద్దరు పిల్లలు ఇస్తే చాలు, వాళ్ళైనా ఆస్తి బస్సులు. నీకు పిల్లలు ఎంతమంది అని అడుగుతారు కదా, నీకు ఆస్తి ఎంత, బిల్డింగ్లు ఎంత, ఐశ్వర్యం ఎంత అని ఎవరు అడగరు కదా, పిల్లలు ఇస్తే చాలు. ఈ లైంగికంగా సెక్సువల్ అని చెప్పుకోవటం మహాపాపంగా భావించేవాడు. కానీ ఈనాడు విదేశీ చదువులు, పాశ్చాత్య నాగరికత, ప్రచార మాధ్యమాల ప్రభావం వల్ల ఎలా అయిపోయిందంటే పరిస్థితి, సనాతన భావాలు సన్నగిల్లటంలోనూ లైంగిక విషయాల పట్ల దృక్పథం మారిపోయింది. ప్రేమ అనే పదానికి అర్థం మారి అది శృంగారానికి, లైంగిక చర్యకు పర్యాయ పదంగా భావించడం జరుగుతోంది. ఇప్పుడు ఏంటంటే త్రాగటం, లైంగికంగా తిరగటం, డ్యాన్సులు వేసుకోవడం, పబ్బులు వేసుకోవటం, సంతోషపడటం. ఇక్కడే స్వర్గం ఉంది. స్వర్గం ఎక్కడ ఉంది, ఎవడు చూశాడు? కాబట్టి అనుభవించు రాజా, పుట్టింది పెరిగింది ఎందుకు, అందుకే అనే విధంగా తయారైపోయి ఆ డబ్బును ఏం చేసుకోవాలో తెలియక అనుభవించడం. లేకపోతే చూడండి, నిన్న మొన్న కోడి పందాలకి, ఎడ్ల పందాలకి, ప్యాకెట్లకి, గుండెట్లకి ఎన్ని లక్షలు తగలబెట్టేశారు, ఎంత ఖర్చు పెట్టేశారు. 6 కాలం శ్రమించి వచ్చి మరి పంటలు చేతికి వచ్చి శుభ్రంగా ధాన్యం ఇంటికి వస్తే ధాన్యాన్ని అమ్మేసి కోడి పందాలు, ప్యాకెట్లు, క్యాసినోలు, త్రాగుడు. మరి ఈ రకంగా నాగరికత మారిపోయింది. స్త్రీ పురుషులనే భేదం లేదు.
పురుషుడికి స్త్రీ లొంగి ఉండటం లేదు. వాళ్ళు కూడా పుంజులు పట్టుకుని కారులో మరి చూడండి మనకి భీమవరం కానీ గోదావరి కానీ ఈ ప్రాంతం అంతా మరి దాదాపు హైదరాబాద్ నుంచి 10 లక్షల మంది వచ్చారంట ఈ పండగకి కోడిపందాలు ఆడటానికి. ఒకప్పుడు స్త్రీ బయటకు వచ్చేది కాదు, ఆ కుటుంబానికి అవమానంగా భావించేవాళ్ళు. కాబట్టి ప్రతి రంగంలో ప్రతి చోట స్త్రీలు మరి ఎక్కువైపోయి ఏ షాపులో ఏ కొట్లో ఏ రోడ్లో చూసినా స్త్రీలే మనకు కనిపిస్తూ ఉంటారు. ఏమయ్యా కూర్చో, నువ్వు నీకు ఏం కొనటం రాదు, తెలీదు, బేరం ఆడవో, ఏమి చేయవు, నేను కొనుక్కొస్తా కూర్చో ఇంటికాడ అని చెప్పి మగవాళ్ళని కూర్చోబెట్టి వీళ్ళు తెచ్చేస్తున్నారు. ఇదివరకు ఆడవాళ్ళు కూర్చుంటుంటే మగవాళ్ళు వెళ్ళి కుటుంబానికి కావాల్సిన సరుకులన్నీ కొనుక్కొచ్చేవాడు. ఇప్పుడు అలా కాదు, ఆడవాళ్ళదే అయిపోయింది. అలా ఆడ మగ తేడా లేకోకుండా, భేదభావాలు లేకోకుండా, ఈ వివాహ బంధానికి అర్థం అనేది లేకుండా, పిల్లల జీవితాలను ఆలోచించుకోకుండా విడాకులకి ఎక్కువ దారితీసే మరి ప్రమాదాలు ఏర్పడినవి. ఇది విడి కుటుంబాల్లో చిన్న కుటుంబాల్లో జరుగుతున్నటువంటి ప్రక్రియ. తర్వాత మరి పాఠాన్ని మళ్ళీ కంటిన్యూ చేస్తాను. మీ అందరికీ